బాలు తీసుకొచ్చిన కారు చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుందని మెచ్చుకుంటూ ఉంటారు. ఈలోగా మీనా హారతి తెచ్చి కారుకి హారతిస్తుంది. ఏ పూలగంప, ఎలా ఉంది మన రెండో సొంత కారు అని బాలు అడిగితే, రోహిణి ఇచ్చిన డబ్బులతో కొన్నదేగా అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. వెంటనే రవి, అంటే నువ్వు మనోజ్ మింగినవేగా అని కౌంటర్ వేస్తాడు. ఆ మాటకు ఇంట్లో అందరూ నవ్వేస్తారు. ఇక బాలు జీవితంలో మంచిగా ఎదుగుతున్నందుకు సుశీలమ్మ సంతోషిస్తుంది. వాడికి మీనాతో పాటే అదృష్టం కలిసొచ్చిందమ్మా అని సత్యం అంటే, మరి అమ్మతో నీకెందుకు అదృష్టం కలిసి రాలేదు నాన్న అని రవి అడుగుతాడు. దానికి ప్రభావతి ఉడుక్కుంటూ, అదృష్టం కలిసొస్తే కారు కాదురా బస్సు కొనేవాడు అని చెబుతుంది. ఇక ఆ మాటతో అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. బాలు కారు కీని వాళ్ళ నాయనమ్మని ఇవ్వమని అడిగితే, అదృష్టదేవతను పక్కన పెట్టుకుని నేనెందుకురా అని సుశీలమ్మ అంటుంది. నాకు తెలుసు అత్తయ్య గారు, వాడి అదృష్టదేవతను నేనే కదా అని ప్రభావతి అంటుంది. కాదు, నువ్వు కాదు మీనా, నీ చేతులతో బాలుకి కారుకి ఇవ్వమని చెప్తుంది. అయితే మీనా అత్తయ్యగారితో ఇప్పించమని మీనా మంచి మనసుతో అన్నా, వద్దులే నువ్వే ఇవ్వి అని ప్రభావతి వెటకారం చేస్తుంది. ఆ తరువాత కొత్త కారులో అమ్మా నాన్నలను గుడికి తీసుకెళ్ళమని సుశీలమ్మ చెబుతుంది. ఈ వంకతో సత్యం ప్రభావతులను కలపడానికి సుశీలమ్మ ప్లాన్ వేస్తుంది. ఇక బాలుకి ఆ విషయం అర్థం కాదు. దాంతో బాలుకి అర్థమయ్యేలాగా మీనా చెప్తుంది. ఇక శృతికి కూడా అర్థమయ్యేలాగా రవి చెప్తాడు. ఇక ఆ తరువాత బాలు వాళ్ళ అమ్మా నాన్నని అలాగే మీనాని తీసుకుని కొత్త కారులో గుడికి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.